ఓం శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము ఫిబ్రవరి 3వ తేదీ 2024 శోభకృత నామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, తిథి బహుళ అష్టమి, శనివారం మధ్యాహ్నం 12:26 వరకు ఉంది. ఈరోజు నక్షత్రము విశాఖ నక్షత్రం రాత్రి 3:05 వరకు, తదుపరి అనురాధ నక్షత్రము. రాహుకాలము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, గుళికా కాలము ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు, యమగండ కాలము మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, వర్జము ఉదయం 7:49 నుండి 9:29 వరకు. ఈరోజు దుర్ముహూర్తము ఉదయం 5:52 నుండి 8:07 వరకు దుర్ముహూర్తం ఉన్నది. ఈరోజు రాశి ఫలితాలను చూసుకున్నట్లయితే మేషరాశి వారు ఈరోజు గురుబలం చేత మీరు తలచిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటువంటి సూచన కూడా ఉంది. వృషభ రాశి వారు మీకు ఆర్థిక పరంగా గత కొద్ది రోజులుగా రావాల్సినటువంటి సొమ్ము కానీ ఆర్థికపరమైన అంశాలు కానీ మీకు అనుకూలంగా ఉండేటువంటి సూచన ఉంది. కాబట్టి జాగ్రత్తగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మిథున రాశి వారు మీకు విలువైన వస్తువులు కొన్ని మీ చేయి దాటిపోయి అవి పోయాయి అనేటువంటి ఇబ్బందిలో మీరు ఉంటారు. కానీ అది మీరు సరిగా చూసుకున్నట్లయితే మీ పరిసర ప్రాంతాల్లో కానీ మీ ఇంట్లోనే ఉండేటువంటి సూచన ఉంది. కాబట్టి వస్తువులు పోయాయనేటువంటి బాధను మీరు వదిలిపెట్టి వెతికితే దొరికేటువంటి అవకాశం ఉంది. కర్కాటక రాశి వారు ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటువంటి సూచన ఉంది. కానీ మీ ఆరోగ్య స్థితిని అనుసరించి మాత్రమే చేయవలసిందిగా సూచన. సింహరాశి వారు వృత్తిపరమైన విషయాల్లో కానీ వ్యాపారమైన విషయాల్లో కానీ 1-2 సార్లు ఆలోచించి ఈరోజు ముందుకు వెళ్ళాల్సినటువంటి సూచన. ఎందుకంటే ఈరోజు జరిగేటువంటి ఏవైతే పనులు ఉన్నాయో ముందు మీకు వచ్చేటువంటి ఫలితాలను ఆధారపడి ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కన్యా రాశి వారు స్టాక్ మార్కెట్ విషయాల్లో కానీ లేదా ద్రవ్య సంబంధ విషయాల్లో మీరు చేసే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవిగా ఉంటాయి. ఈరోజు ఏవైతే ఫలితాలు ఉన్నాయో ఆశతో కాకుండా ఆలోచనతో ముందుకు వెళ్ళినట్లయితే మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. దురాశ పనికిరాదు. తులారాశి వారు మీరు కష్టపడి చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సత్ఫలితాలు పొంది మీకు ₹1 చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ కొంతమంది వ్యక్తులు వాటిని మిమ్మల్ని హేళనగా మాట్లాడడము లేదా దూషించిన విధంగా మాట్లాడేటువంటి విషయాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరి మాటలను కూడా మీరు లెక్కలోకి పరిగణలోకి తీసుకోవద్దు. మీరు చేసినటువంటి పనికి ఏదైతే ఉందో దాన్ని ఫలితాన్ని మీరు 100% తీసుకోవచ్చు, తప్పులేదు. కాబట్టి ఎటువంటి భేషజాలకు వెళ్ళొద్దని సూచన. వృశ్చిక రాశి వారు మీరు గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని విషయాలు లేదా వార్తలు మీకు ఈరోజు అందేటువంటి సూచన ఉంది. మీ అతిథులు కూడా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆనందింపజేసేటువంటి కార్యక్రమాలు, అంటే మీరందరూ అంటే ఒక బంధు సమ్మేళనం కానీ గురు సమ్మేళనం కానీ లేదా మీ మిత్ర సమ్మేళనం కానీ జరిగేటువంటి సూచన ఉంది. ఆనందకరంగా ఈరోజు మీరు పూర్తి చేయగలుగుతారు. ధనస్సు రాశి వారు మీరు గత కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి మంచి సత్ఫలితాలు పొంది ఆహ్లాదకరమైన వాతావరణంలోకి అడుగుపెట్టేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆనందాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాం. అలాగే మానసిక ఆందోళన వదిలిపెట్టినట్లయితే మీరు పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందేటువంటి సూచన ఉంది. మకర రాశి వారు మీరు గత కొద్ది రోజులుగా ఏదైతే మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో, అంటే ఇల్లు కోసం ఎదురు చూసే వాళ్ళకి ఇల్లు దొరికేటువంటి అవకాశం ఉంది. స్థలం కోసం ఎదురు చూసే వాళ్ళకి స్థలం దొరికేటువంటి అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నట్లయితే వారికి మెరుగైన ఉద్యోగం దొరికేటువంటి అవకాశం ఉంది. అంటే ఈరోజు ఏదైతే మీరు చేస్తున్నారో దానికి పునాది రాయి పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా 1-2 సార్లు మీరు ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సద్వినియోగం చేసుకోవాలని సూచన. కుంభరాశి వారు నమ్మకంగా మీతోటి కొంతమంది వ్యక్తులు మీకు చేసేటువంటి పనులన్నీ కూడా వారి మీద ఆధారపడి ఉండి మీరు చేయడం జరుగుతుంది. కానీ మీరు ఎవరి మీద ఆధారపడకుండా స్వయంగా మీరు 1-2 సార్లు పరిశీలించి ముందుకు వెళ్ళడం శ్రేయస్కరం. అలా ఉన్నట్లయితే మీరు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. మీనరాశి వారు మీకు కొంతమంది మీ చుట్టూరు మీ అంతటి గొప్పవాళ్ళు లేరు లేదా మీ ద్వారా అన్ని పనులు అవుతాయని చెప్పి మీ ద్వారా వారికి కావాల్సిన పనులన్నీ పూర్తి చేసుకుని లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది. దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి 1-2 సార్లు మీరు ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం శ్రేయస్కరం. ఈరోజు మీకు కాలయాపన అయ్యేటువంటి సూచన ఉంది.
కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. ఈరోజు రాశి ఫలితాలను చూసుకున్నట్లయితే మేషాది మీనరాశుల వారు అందరికీ శ్రేయస్కరంగా ఉన్నప్పటికీ కొన్ని పరిహారాల ద్వారా మనకున్న ఇబ్బందులు తొలగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మీరు చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మీకు దగ్గరలో ఉన్న నవగ్రహ దేవాలయం ఏదైనా ఉన్నట్లయితే నవగ్రహ దేవాలయానికి ప్రదక్షిణాలు చేయొచ్చు. అలాగే రావి చెట్టు ఉన్న దేవాలయం ఉన్నట్లయితే రావి చెట్టుకి ఒక 108 ప్రదక్షిణాలు చేసి ఆ చెట్టుకు మొదల్లో శనగపిండి పంచదార కలిపినటువంటి పొడిని ఆ చెట్టు చుట్టూరు వేసి ప్రదక్షిణాలు చేసినట్లయితే కొంచెం మీకు ఆర్థికపరమైన అంశాల్లో అనుకూలంగా ఉండేటువంటి ఉంది. అలాగే దీపారాధన, ఆవు నెయ్యితోటి దీపారాధన చేసి 3 ఒత్తులతోటి దీపారాధన చేసి ఆ దీపారాధన జాగ్రత్తగా ఉండి అక్కడ చెట్టు మొదల్లో కొంచెం జాగ్రత్తగా ఉంచి కొంచెం దీపారాధనకి సంరక్షణగా ఏదైనా ఉండి ఒక 10 నిమిషాలు మీరు వెంకటేశ్వర నామములు ఏవైతే ఉన్నాయో, గోవింద నామాలు ఉన్నాయో అవి చదువుకుని తదుపరి నివేదనగా ఏదైనా పంచదార కానీ ఏదైనా నివేదన చేసి మీరు వెళ్ళినట్లయితే మీకు అనుకూలమైన ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈరోజు యాచకులు ఎవరైనా మీకు కనబడినట్లయితే వారికి ఆహారం పంపిణీ చేసినట్లయితే, అంటే పెరుగన్నం కానీ లేదా అల్పాహారంలో ఇడ్లీ లాంటివి అలాంటివి ఏమైనా అల్పాహారం ఎవరికైనా ఆకలి తీర్చగలిగినట్లయితే మీకు సత్ఫలితాలు పొందేటువంటి సూచన ఉంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఆ పరిహారాలను చేసి సత్ఫలితాలు పొందుతారని కోరుకుంటున్నాం. శుభం భూయాత్.